హలో! అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? సో, ఇవాళొచ్చేసి ఎన్ని గిన్నెలున్నాయో అసలు. నిన్న అస్సలు బాలేదు. నిన్న ఈవినింగ్ నేను షీర్ కుర్మా చేశా గదా! అవన్నీ చేసిన తర్వాత ఇంకేమి తినాలని గూడా అనిపించలేదు. అలానే పడుకున్నాను. అండ్ గిన్నెలు గూడా తోమలేదనమాట. ఎప్పుడూ నేను నైట్ మొత్తం క్లీన్ చేసి పడుకుంటాను. బట్ అలానే వదిలేసాను. సో, మార్నింగ్ చాలా గిన్నెలున్నాయి. ఇప్పుడు చెయ్యాలి. పొద్దున్న లేచి నేను ఈ ఆనియన్స్ అండ్ టొమాటో పేస్ట్ తయారు చేశాను. రాజ్మా ఆల్రెడీ నిన్న నానబెట్టాను. అవి ఇలా కుక్కర్‌లో వేసి పక్కన పెట్టేసా అనమాట. సో, ఇవాళ 2 పూటలకి కలిపి ఒకేసారి వండేస్తున్నాను. రాజ్మా కర్రీ అండ్ జీరా రైస్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అవసరమైతే కొద్దిగా రైస్ పెడతానంతే. రెసిపీ కూడా నేను డీటెయిల్‌గా ఏమీ చూపించట్లేదు. ఆల్రెడీ ఒకసారి చూపించేశాను. రాజ్మా అండ్ చోలే 2 నేను ఒకేలాగా చేస్తాను. సో, ఇవాళ నేను ఎక్కువ వంట చేయదలుచుకోవట్లేదు. అందుకే ఒకే కర్రీ ప్లాన్ చేశా అనమాట. మార్నింగ్ అయితే అసలు యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగే మెలుకువొచ్చింది. బట్ ఇంకా తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందాము. ఎవ్రీడే నేను 5:15, 5:30 ఆ టైంకి లేచేస్తున్నా గదా! ఎగ్జామ్ లేదు కొద్దిగా పడుకుందాము అనేసి అలా పడుకున్నాను. 7:00 టైంలో ఇంకా సరే ఇంకొంచెం రెస్ట్ తీసుకుందాము అనేసి స్విగ్గీలో ఇడ్లీ పెట్టేసా అనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే బయట నుంచే తెప్పించుకొని తినేసాము. 2 పూటలకి ఇప్పుడు వండేస్తున్నాను. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు రంజాన్ మంత్ స్టార్ట్ అయింది కదా! ఎందుకు ఫాస్టింగ్ చేయట్లేదు అనేసి. నేనైతే కొన్ని ఇయర్స్ బ్యాకే ఫాస్టింగ్ వదిలేసానండి. యూఎస్‌లో ఉన్నప్పటి వరకి కూడా చేశాను. అక్కడైతే ఇంకా టఫ్‌గా ఉండేది. నైట్ 8:00 అక్కడ సన్‌సెట్ అయ్యేది సమ్మర్‌లో. అయినా సరే చేసేదాన్ని. బట్ తర్వాత మైగ్రేన్ చాలా ఎక్కువైపోయింది. దాంతో ఇంక నేను చేయడం మానేశాను. మా హస్బెండ్, మా అబ్బాయి చేసేవాళ్ళు. బట్ ఈ ఇయర్ వచ్చేసి నేనే వద్దని చెప్పాను మా అబ్బాయిని. ఎందుకంటే వాడికి మే వరకి కూడా కంటిన్యూయస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, అందుకే ఈసారికి వద్దులే అన్నట్లు చెప్పా అనమాట. మొన్న నేను డాక్టర్ చెకప్‌కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అడిగా అనమాట. ఈసారి నేను ఫాస్టింగ్ ఉందాం అనుకుంటున్నాను అంటే, సరే ట్రై చెయ్యి. ఉండగలిగితే ఉండు. లేదా అట్‌లీస్ట్ ఫ్రైడే ట్రై చెయ్యి. నీకు అటాక్ అదే రోజు లైట్‌గా వచ్చి తగ్గిపోతే పర్లేదు. యూ కెన్ కంటిన్యూ అని చెప్పారనమాట. అసలు వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచే హెడేక్ స్టార్ట్ అయింది. ఒక్కసారి వస్తే 3 డేస్ ఇలా సఫర్ అయితున్నా అనమాట. సో, ప్రస్తుతానికైతే ఎవరు చేయట్లేదు ఫాస్టింగ్. ఒకవేళ తర్వాత మొత్తం క్యూర్ అయిన తర్వాత ఇంక నేను చేయగలను అనిపిస్తే నేనొక్కదాన్నయితే చేస్తాను. మా అబ్బాయినైతే ఇంక ఈ ఇయర్ వద్దని చెప్పాను. సో, బేసిక్‌గా ఎవరు చేయట్లేదనమాట. మా హస్బెండ్‌కి కూడా ఇంకా ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవ్రీడే 2 అవర్స్ ట్రావెల్ ఉంటది. సో, ప్రస్తుతానికైతే అది స్టోరీ. ఇంకా వంటయితే అయిపోతుందండి. చాలా ఈజీగా పెట్టుకున్నాను డే వచ్చేసి. అండ్ ఈ మధ్య వ్లాగ్‌లో నేను ఎలక్ట్రిక్ కెటిల్ చూపిస్తే చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అనేసి. సో, దాని డీటెయిల్స్ ఇవాళ మీకు చూపిస్తాను. మొన్న నేను ఇన్‌స్టాకప్ప బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ కెటిల్ కమ్ ఫ్లాస్క్ తీసుకున్నానండి. సో, దీని కెపాసిటీ వచ్చేసి 500 ఎంఎల్ అనమాట. 300 వాట్స్. దీంట్లో వాటర్‌ని మనకి ఎంత టెంపరేచర్ వరకి కావాలంటే అంతవరకి హీట్ చేసుకోవచ్చనమాట. బాయిల్ చేసుకోవచ్చు. అలానే డీక్లోరినేట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ సెట్ చేసి పెట్టుకోవచ్చు. కుకింగ్ మోడ్‌లో కూడా పెట్టుకొని బాయిల్ చేసి పెట్టుకోవచ్చు. కుకింగ్‌కి వేడి నీళ్ళు వాడితే చాలా ఫాస్ట్‌గా కూడా కుక్ అవుతది అంటారు. ఇలా పైనుంచి స్టీమ్ ఎస్కేప్ అవుతదనమాట. ఈ లిడ్ వచ్చేసి 2 లేయర్స్ లాగా వచ్చింది. దీనివల్ల హీట్ అనేది ఎస్కేప్ అవ్వకుండా ఉంటుందనమాట. సో, పై లిడ్‌ని తిప్పితే హీటింగ్ అనేది స్టార్ట్ అండ్ స్టాప్ అవుతుంది. కింద లిడ్‌ని మనం టర్న్ చేసినట్లయితే యాక్చువల్‌గా ఈ కెటిల్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మనం కెటిల్‌లాను యూజ్ చేసుకోవచ్చు. లేదా ఈ పవర్ కార్డ్ తీసేస్తే బ్యాగ్‌లో పెట్టేసుకొని ఫ్లాస్క్ లాగా కూడా బయటికి తీసుకెళ్ళొచ్చు. దీంట్లో వాటర్ బాయిల్ చేసిన తర్వాత అదే ఆటోమేటిక్‌గా షట్ ఆఫ్ అయిపోతుందనమాట. ఎక్స్‌టీరియర్ మాత్రం అసలు పట్టుకోవడానికి చాలా కూల్‌గా ఉంటుంది. సో, మనం దీంట్లో వాటర్ బాయిల్ చేసుకొని ట్రావెల్‌కి వెళ్ళేటప్పుడు అలా బ్యాగ్‌లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. బేబీస్ ఫుడ్ అది కలుపుకోవడానికి చాలా బావుంటదనమాట. అలానే మనం ఎక్కడైనా హోటల్ రూమ్‌లో ఉన్నాము, వాటర్ బాయిల్ చేసుకోవాలి, టీ గానీ, కాఫీ గానీ కలుపుకోవాలి అన్నా గానీ చాలా ఈజీగా ఉంటది. సో, కార్డ్ దానికి అటాచ్ చేసేసి 500 ఎంఎల్ వాటర్ పోసుకోవాలనమాట. ఆ తర్వాత దీని మీద బటన్స్ ఉంటాయి. సో, బాయిల్ వాటర్, కీప్ వార్మ్ ఎట్ 50 డిగ్రీస్, డీక్లోరినేట్, సెట్ టెంపరేచర్, కుకింగ్ మోడ్, స్టార్ట్ ఇలా ఉంటాయన్నమాట. మనం 45 డిగ్రీస్ దగ్గర పెట్టుకున్నామనుకోండి ల్యూక్ వార్మ్ వాటర్ వస్తుంది. ఇంకొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకున్నామనుకోండి నిమ్మరసం కలిపి తాగితే అది కూడా బావుంటుంది. ఇంకొంచెం వేడవుతదనమాట. అలా మనం సేమ్ బటన్‌ని ప్రెస్ చేసుకుంటా ఉంటే టెంపరేచర్ అనేది పెరుగుతా ఉంటది. లేదా బాయిల్ వాటర్ అని పెట్టేసాము అంటే డైరెక్ట్‌గా వాటర్ బాయిలింగ్‌కి సెట్ అయిపోతుంది. 100 డిగ్రీస్ వచ్చే వరకి కూడా వాటర్ బాయిల్ అవుతూనే ఉంటుంది. ఆ వాటర్ వచ్చేసి మనకి కుకింగ్‌కి యూజ్ అవుతుంది. ఇంకా మనం 45 లేదా 55 దగ్గర పెట్టుకుంటే ఇలా ఎర్లీ మార్నింగ్ ల్యూక్ వార్మ్ వాటర్ తాగుతాం కదా! దానికి బావుంటది.
బాగుంటుందన్నమాట. సో నేను చాలా రోజుల నుంచి ఇంటి కోసం ఎలక్ట్రిక్ కెటిల్ తీసుకోవాలనుకుంటున్నాను. అలానే బయటకి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఫ్లాస్క్ కూడా కావాలనిపించింది. మొన్న మధ్య హాస్పిటల్లో ఉన్నప్పుడైతే ఫ్లాస్క్ చాలా అవసరం అనిపించింది అనమాట. సో 2 ప్రొడక్ట్స్ కొనాలి అని చూస్తుంటే నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది. 2 విధాలుగా కూడా మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో కుకింగ్కి కూడా నేను వేడి నీళ్ళు ఇలా పెట్టుకొని రెడీగా వాడుతున్నాను. దానివల్ల కుకింగ్ ఫాస్ట్ అయిపోతుంది. సో దీంట్లో మనం వాటర్ బాయిల్ చేసి పెట్టుకొని 50 డిగ్రీస్ దగ్గర అలా ఉంచమని బటన్ ప్రెస్ చేసేసి మనం ఈ కార్డ్ తీసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సో చాలా కాంపాక్ట్గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకు ఇది యూసేజ్ తర్వాత. దీని ప్రైస్ 3000, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అరౌండ్ 11:30 ఆ టైంలో ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఈవినింగ్కి మళ్ళీ నార్మల్ రైస్ ఒక్కసారి వండాల్సి వస్తుంది అంతే. సమ్మర్లో నేను ఇంకా ఒకే పూట వండుదాం అనుకుంటున్నానండి. 2 టైమ్స్ అయితే అసలు కుదరదు, చాలా కష్టమైపోతుంది. ఇంకా పైన కూల్ పెయింట్ వేయించాం కదా, ఇంకొక 1 డే అయితే దాని ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక సాడ్ న్యూస్ ఏంటి అంటే, మొన్న నేను చెప్పాను కదా నాది చాపింగ్ బోర్డ్ ఇలా క్రాక్ అయ్యి ఉంది, ఏదో ఒక రోజు విరిగిపోతుంది అనేసి. సో విరిగిపోయిందండి. 2 కూడా విరిగిపోయే స్టేజ్లోనే ఉండే. ఒకటైతే కంప్లీట్గా విరిగిపోయింది, ఇంకొకటి ఇంకా ఆల్మోస్ట్ విరగబోతుంది. ఇంకొకటి ఆర్డర్ పెట్టాను, రాగానే మీకు చూపిస్తాను. కొద్దిగా రీసెర్చ్ చేసి ఆర్డర్ పెట్టాను అనమాట. అప్పుడు మన వ్యూవర్ అడిగారు, ఇలా మేము ఏది కొన్నా విరిగిపోతున్నాయి, మీ విరగట్లేదా అంటే ఆ రోజే చూపించా అనమాట. చూపించి క్రాక్ వచ్చేలా ఉందండి అని చెప్పాను. డిష్ వాషర్లో కూడా పెట్టాను నేను వీటిని, బట్ స్టిల్ టక్కున విరిగిపోయింది అనమాట. సో ఇదైతే నాకు వేరేలాగా వాడదామా అని ఉంది, కానీ ఇలా ఇటు సైడ్ వుడ్ ఓపెన్గా ఉంది కదా, చేతికి గుచ్చుకుపోతుందేమో అన్నట్లుగా ఉంది. బట్ అది బ్యూటిఫుల్గా ఉంది, దాన్ని ఏదో ఒకటి చేద్దాము, అట్లీస్ట్ పెయింట్ వేసి అట్లా ఏమైనా చేద్దాంలే అన్నట్లు ఉంచేసా. ఇంకా ఇది కూడా అండి, ఇలాంటివి అయితే ఇంకా చాలా ముక్కలుగా విరిగిపోతాయి అనమాట. ఇదేంటంటే చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి అటాచ్ చేసింది. ఇది పాతది, బట్ స్టిల్ ఇది కూడా మొత్తం ఆ గ్యాప్స్ వచ్చాయి చూసారా. ఐ హోప్ యూ కెన్ సీ దిస్. సో చాలా గ్యాప్స్ అయితే వచ్చేసాయి. ఏదో ఒక రోజు విరిగిపోతుంది, ఇంకా మళ్ళీ తర్వాత కష్టమవుతుంది అనేసి నేను ఒకటి అయితే ఆర్డర్ పెట్టేశాను. నేను నాన్ వెజ్ కోసం సెపరేట్ బోర్డ్ వాడతా అనమాట. సో ఇది ఎలాగో పాడయ్యేలా ఉంది కాబట్టి ఇది నాన్ వెజ్కి పెట్టేస్తాను, కొత్తది వచ్చేసి వెజిటేరియన్కి వాడతాను. ఎందుకంటే నాన్ వెజ్ది చాలా బాగా వాష్ చేయాల్సి ఉంటుంది, ఇది ఎలాగో పాడవుతుంది కాబట్టి ఇంకా డిష్ వాషర్లో అయినా పెట్టేస్తాను అప్పుడప్పుడు. సో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ కదా నాన్ వెజ్ కట్ చేసినప్పుడు. సో ఇంకా వంట అయితే అయిపోయిందండి. డిషెస్ అన్నీ కూడా వేస్తున్నాను డిష్ వాషర్లో. ఒక్క రోజు కొద్దిగా లైట్ తీసుకున్నా కానీ డిషెస్ డబల్ అయిపోతాయి. ఇవాళ వచ్చేసి ఇంకా 2 లోడ్స్ అవుతాయి అనమాట. ఒక లోడ్ అయితే ఫస్ట్ వేసేస్తున్నాను, ఇంకో లోడ్ వచ్చేసి ఈవినింగ్ వేస్తాను అనమాట, సరిపోతుంది. అండ్ నా చెవులో కనిపిస్తుంది కదా బ్లూటూత్ది, సాంగ్స్ వింటూ పనిచేస్తున్నాను. సో ఇంకా వంట అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత నేను కర్రీని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఎందుకంటే నిన్న నేను టొమాటో పచ్చడి చేశాను, కొద్దిసేపు బయట ఉంచితే పాడైపోయిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాడవుతుంది అనేసి. సో అందుకే ఇవాళ రిస్క్ తీసుకోకుండా, మళ్ళీ ఫుడ్ వేస్ట్ అవుతుంది ప్లస్ నా ఎఫర్ట్ కూడా వేస్ట్ అవుతుంది, అందుకే కొద్దిగా చల్లారగానే లోపల పెట్టేద్దాము అనేసి ఇలా బాక్స్లోకి తీస్తున్నాను. సమ్మర్లో అయితే ఇంకా ఇలానే చేయాల్సి ఉంటుంది, లేదంటే పాడైపోతూ ఉంటాయి. ఇంకా సమ్మర్లో నా రొటీన్ కూడా చాలా వరకు నేను మార్చుకుంటాను. నాకు డే అంతా కిచెన్లో ఉండే అంత ఓపిక ఉండదు సమ్మర్లో. సో ఈజీ డిషెస్ ఏవైతే మనకి ఈజీగా అరుగుతాయో అలాంటివి, అలానే ఏవైతే తొందరగా అయిపోతాయో ఇంకా అలా చక్కగా చేసేసుకోవాలి. మార్నింగ్ 10 కల్లా మొత్తం పని అయిపోవాలి, నా గోల్ అయితే అది సమ్మర్లో. ఇంకెలా ఉంటుందో చూడాలి. రేపు లాస్ట్ ఎగ్జామ్ అనమాట, ఇంకా అదొక హ్యాపీనెస్. ఇంకా ఈ హెడేక్లో ఒక్కటే ఒక హ్యాపీనెస్ ఏంటి అంటే ఇంకొక ఎగ్జామ్ అయితే అయిపోతుంది అనేసి. ఇక్కడ వచ్చేసి మజ్జిగ చేస్తున్నానండి. ఎవ్రీడే నేను ఈ పెద్ద టంబ్లర్ నిండా మజ్జిగ చేసి పెడుతున్నాను. అండ్ సమ్మర్లో నేను మజ్జిగలో నిమ్మరసం వేస్తాను అనమాట. ఇంకా ఉప్పు నిమ్మరసం వేసేసి దీని నిండా మజ్జిగ చేసేసి ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. 4 గ్లాసెస్ వరకు అవుతుంది దీంట్లో. సో ఇంకా అందరికీ అవుతుంది చక్కగా. సమ్మర్లో అయితే కంపల్సరీ అండి. ఇంకా పోను పోను అయితే 2 సార్లు చేయాల్సి వస్తుంది అందరూ ఇంట్లో ఉంటే. నిన్న చూపించాను కదా టెర్రస్ పైన పెయింట్ వేస్తున్నారు అనేసి, మీరు గమనించే ఉంటారు. సోలార్ ప్యానెల్స్ ఉంటాయి మా పైన అనమాట. సో స్టార్టింగ్లో మేము ఇల్లు తీసుకున్నప్పుడు సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, చక్కగా చల్లగా ఉంటుంది అనుకున్నాము. ఆ ప్యానెల్స్ అన్నీ కూడా సొసైటీవి. సో ఈ మధ్య కాలంలో ఇంకా 2-3 ఏళ్ల నుంచి విపరీతమైన ఎండ వస్తుంది కదా, ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, సోలార్ ప్యానెల్స్ ఉండడం వల్ల ఎండ తగ్గుతుందా లేదంటే పెరుగుతుందా అనేసి. గూగుల్లో చూస్తే 2 కూడా కరెక్టే అనేసి ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం
సోలార్ ప్యానెల్స్ ఉండడం వల్ల ఇల్లు చల్లగా ఉండే అవకాశం ఉంటదా? లేదంటే అవి ఎండని ఎక్కువగా పీల్చుకుంటాయి గాబట్టి ఇల్లు ఇంకా వేడిగా అవుతదా? ఒకసారి నాకు చెప్పండి. జస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంతే. ఎందుకంటే నేను గూగుల్‌లో గూడా చూసాను. 2 గూడా కరెక్టే అనుంది. 2 థియరీస్ కూడా కరెక్టే అనేసుంది. సో, ఐ డోంట్ నో ఇంకా ఈ కూలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటది అనేది నేను ఒక 2 డేస్ అబ్జర్వ్ చేసి ఆ తర్వాత డెడికేటెడ్ వీడియో పెడతాను. ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేయాలి. అప్పుడే నేను మీకు ప్రాపర్‌గా సజెషన్ ఇవ్వగలుగుతాను. ఇదొచ్చేసి ఒక 3 వీక్స్ బ్యాక్ నేను నిమ్మకాయల్ని వాటర్‌లో వేసేసి స్టోర్ చేయొచ్చు అనేసి ఒక వీడియో చేశానండి. ఈ వాటర్ వచ్చేసి మంత్లీ ఒకసారి చేంజ్ చేయాలన్నమాట. సో, 3 వీక్స్ అయిపోయింది కదా! ఇంక ఇవాళ గుర్తుంది అనేసి నేను చేంజ్ చేసేస్తున్నాను. ఓల్డ్ వాటర్ పడేసాను. మళ్ళీ ఫిల్టర్ వాటర్ ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసా అనమాట. ఇంకా తర్వాత కూర్చొని మజ్జిగ తాగుతున్నాను. ఇలా నేనింకా లిక్విడ్స్ తాగుతూ ఉన్నా అనమాట ఇవాళ. ఈవినింగ్ తాగాను టీ. ఈవినింగ్ 5:00 అలా తాగాను. ఇంకా ఈ టైం తర్వాత నేనింక పడుకున్నాను కొద్దిసేపు. లాస్ట్ 3 డేస్ ఫుల్‌గా టాబ్లెట్స్ ఏసుకోవడం వల్ల నిద్రొచ్చేసింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న పనుండే అనమాట. అందుకని అక్కడికి వెళ్ళాను. టెర్రస్ మీద ఒక చిన్న షూట్ చేయాల్సుండే ఈ పెయింట్‌కి సంబంధించి. అలానే అసలు వాళ్ళకి ఎలా ఉంది? కూల్‌గా ఉందా? లేదా? అది గూడా కనుక్కుందామని వెళ్ళాను. ఇంకా వాళ్ళ సొసైటీలో వచ్చేసి అన్ని విల్లాస్ ఉంటాయి. అసలు మామిడి పిందెలైతే ఎన్ని వచ్చాయో! ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక మామిడి చెట్టు కంపల్సరీ ఉంటదక్కడ. భలే ఉన్నాయి. అండ్ అసలెవ్వరు తెంపరండి. అదొక డిసిప్లిన్ అనమాట. మెచ్చుకోవాలి ఆ విషయంలో. ఎవ్వరి చెట్లు గూడా వేరే వాళ్ళు టచ్ చేయరు. ఇంకా 1 మంత్ తర్వాత చూపిస్తాను మళ్ళీ అటు వెళ్ళినప్పుడు. అన్నీ విరగగాసి ఉంటాయన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో బచ్చల కూర మొక్కుంది. సో, ఇంక రేపు పప్పు చేద్దాము అనేసి ఇక్కడి నుంచి బచ్చల కూర తీసుకుంటున్నాను. చెప్పాను గదా! ఈ వీకెండ్ ఊరెళ్తున్నాము అనేసి. ఇంట్లో ఎక్కువ కూరగాయలేమీ లేవు. ఇంకొక 2 డేస్ ఇట్లా మేనేజ్ చేసేస్తే అయిపోతుంది. అలానే చాలా ఉందనమాట. అలానే ఫ్రెష్ కదా! అసలు మంచి టేస్ట్ ఒస్తది. ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఇంకా నెక్స్ట్ డే పప్పులో వేస్తే అసలు భలే ఉంటది. ఇదైతే పాకుతుంది ఈ మొక్కొచ్చేసి. సో, ఇక్కడి నుంచి ఇది తీసుకున్నాను. యాక్చువల్‌గా నేను అక్కడికి వెళ్ళాను అంటే ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాను. మొక్కలైనా, లేదంటే మనీ ప్లాంట్ కట్టింగ్స్ అయినా, లేదంటే అరిటాకులైనా, పువ్వులు అలా ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటా అనమాట. మా చెల్లి అంటూ ఉంది, "అన్నీ కూడా వీడియోలో రికార్డ్ అయితున్నాయి. నువ్వు ఇక్కడి నుంచి అన్నీ తీసుకెళ్తున్నావని" అనేసి. సో, ఇవి బావున్నాయి. చిన్న చిన్న ఆకులు టిఫిన్ ప్లేట్స్‌లోకి బావుంటాయి అనేసి ఒక 2 ఆకులు గూడా తెచ్చుకున్నాను. సో, నా డే అయితే ఇలా గడిచిందండి. ఈవినింగ్ కొద్దిగా ప్లాంట్స్‌తో ఉండడం వల్ల కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది హెడేక్. ఇంకా రేపు మార్నింగ్ 9:00కి ఇంకొక కొత్త వ్లాగ్‌తో కలుస్తానండి. టేక్ కేర్. బాయ్.